వచ్చిందే రాని వచ్చింది రాని రాని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు వాక్య భాగాన్ని ఆనందించవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-3 చదువు. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అదే విధులైన వారి మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అదే విధులైన వారిని అప్పుడు ప్రేరేపించి శక్తికి అధిపతినని అనుసరించి వాయు ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికను నెరవేర్చుకుంటూ ఆయన శరీరులను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వల్లనే స్వభావ సిద్ధంగా దైవగ్రతకు పాత్రులై ఉంటుంది. దేవుడు పరిశుద్ధవాడు. వాక్య భాగంలో శ్రేష్టమైన సమయం దైవ సందేశంగా మన ముఖ్యంలో దైవ దాసులు బ్రదర్ యువరాజ్ సార్ గారు, పాస్టర్ సార్ వారు వాక్య సందేశం అందిస్తారు. శ్రద్ధగా దేవుని వాక్యం వినాలని ప్రభు పేరు తెలియజేసి సమయాన్ని సార్తో అప్పచెప్తూ ఉంది. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభువైన యేసు నామమునకు మహిమ కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషం ఉందండి మరి ఈ రీతిగా మీ మధ్యలో ఈ ఉదయాన్నే కలుసుకోవడము చాలా సంతోషము. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ అవకాశం కల్పించిన స్థానిక సంఘ కాపరైన మరి సామేల్ గారికి మన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అనుకోని రీతిగా ఒకసారి మందిరం దగ్గరికి వచ్చాము. అప్పుడు మందిర నిర్మాణం జరుగుతుంది. అప్పుడేమంటే సొంతంగా ఈ ఏరియాలో ఒక చిన్న కూడికను జరపాలి, ఒక మీటింగ్ను జరపాలని ఉద్దేశించి ఈ ప్రాంతంలోకి వచ్చాము. ఆ రోజు అయ్యగారు పెద్దలు ఉన్నారు కొంతమంది. వారిని అడిగినప్పుడు పాస్టర్ గారిని అడుగుదామని చెప్పి పాస్టర్ గారిని పిలిపించారు. ఆ రోజు పాస్టర్ గారు ఇక్కడ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేశాము. అయ్యగారు చెప్పారు, అయ్యా మందిరం నిర్మాణం జరుగుతుంది, ఇప్పుడైతే ఏం చేయడానికి అవకాశాలు లేవు అని చెప్పారు. దేవుని చిత్తమైతే కలుపుతామని చెప్పారు. కానీ దేవుడు ఈ రీతిగా మనందరినీ అయ్యగారి ద్వారా కలుపుతాడని అనుకోలేదు. ఈ రీతిగా కలిపినందుకు దేవాది దేవుడికి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు హల్లెలూయా ప్రభువులకు స్తోత్రం కలుగునుగాక. మంచిది. క్రీస్తునందు ప్రియమైన దేవుడు గారు మరి ఆలస్యం చేయక తొందరగా దేవుని వాక్య సందేశంలోనికి మనం వెళ్ళిపోదాం. ఎందుకంటే సమయము కాలాతీతం పడుతున్నది. కొద్దిగా సమయం మనకు ఉన్నది. ప్రతి మనిషి జీవితంలో కొద్దిగా సమయం, ఎక్కువైతే లేదు. అది కూడా దేవుడిచ్చిన ఆ ఆయుష్కాలము ఉన్నది. కాబట్టి ఆ ఆయుష్కాలంలో మనిషి ఏ రీతిగా దేవుని ఎదుట ఉండాలో
మరి దేవుడు అనేక విధాలుగా వాక్య లేఖనాల ద్వారా మరి తెలియపరుస్తూ వస్తూ ఉన్నాడు. అయితే పిల్లరా, ఈరోజు మనం ఈ రీతిగా దేవుని సన్నిధిలో ఉండట అది ధన్యత. చాలా మంది కాలగర్భంలో కలిసిపోయారు. పోయినవారు మంచివారని కాదు, ఉన్నవారు చెడ్డవారని కాదు, కానీ దేవుడికి అవకాశం మనకిచ్చాడు. ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం, ఆయన ఏర్పాటులో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది పిల్లరా, చేరిన మీ అందరికీ, అలాగే ఈ కమిటీ పెద్దలకు, మొదటిగా కమిటీ పెద్దలకు దేవుడికి వందనాలు. అలాగే అలాగే మరి శ్రీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మన మధ్యలో ఉన్నారు. వర్ణశ్రీ మేడం గారు కూడా హృదయపూర్వకమైన సరే సంతోషం. ఏదైనా మనకి మరి సంతోషిస్తూ ఉన్నాము. మరి స్త్రీల కమిటీలో కూడా మరి చక్కటి ఆరాధనలు, దేవుని లేఖనాలు, మరి పరిశోధనలు జరుగుతూ ఉన్నందుకు మేము దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాలను మనం ఇందాక చదువుకున్న లేఖనాన్ని మరొకసారి మనం చదువుకొని తదుపరి సందేశంలోనికి వెళ్ళిపోతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు నేను చదువుతాను. మీరు శ్రద్ధగా గ్రహించాలని దేవుని దాసునిగా తెలియపరుస్తున్నాను. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన అనగా దేవుడు మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటివి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కర్మ వారి వలె స్వభావ సిద్ధముగా దేవోగ్రతకు పాత్రలమై ఉంటుమి. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. మీ కుడి చేతిని పైకెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన తండ్రి, శివాధిపతివైన యేసయ్య, నీకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము నీకు సాధ్యమే. నీ కృపచాటున మమ్మలను మలుగు చేసి బలపరిచి మరొక వారు నీ పాద సన్నిధిలో మేమందరము నాయన మరి నీ యందు ఉండుటకు, నీలో నాయన మరి ఫలింపబడిన బిడ్డలుగా ఉండుటకు, నీ యందు విశ్వాసములో జీవించి బిడ్డలుగా ఉండుటకు మమ్మలను బ్రతికించినందుకు, సజీవులుగా చేసినందుకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఈ ముందున్న సమయం అంతా నీ అధికారమును ఒప్పుకుంటూ మా నామను తగ్గించుకొని నీ నామాన్ని హెచ్చిస్తూ వేడుకుంటూ నీ దాసుని నోటికి కూరగా ఉండి నీ పాత్ర కానీ పనిముట్టు కానీ సాధనముగా వాడుకొని మీరు మాత్రమే మహిమ పొందుమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. మంచిది పిల్లల, కూర్చున్నాం. ఈరోజు మీరు వినబోయే అంశము కాస్త అటు ఇటు ఉన్నప్పటికీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే గత 34 రోజులు 34 దైవజనులు వచ్చి దేవుని వాక్యాన్ని అందించారు. అవునా గారు? 34 రోజులు 34 దైవజనులు వచ్చి దేవుని వాక్యాన్ని అందించారు. మీకంటే ధనులు ఇంకెవరో ఉండరు, మీకంటే ధనులు ఇంకెవరో ఉండరు. ఎందుకని చెప్పండి? ఎందుకని? దైవజనులు మీ దగ్గరికి వచ్చి దేవుని వాక్యాన్ని మీకు బోధించి వారి వెళ్ళారు. వారి ప్రయాస వారు చూడలేదు. మిమ్ములను ఆత్మలో బలపరచాలని ఉద్దేశించి మరి మీ స్థానిక సంఘ కాపరి మరి ఒక ప్రణాళిక ఆలోచన కలిగి రోజు ఒక దైవజనుని ఏర్పాటు చేసి దేవుని వాక్యాన్ని వినిపిస్తూ వచ్చారు. దానికి సహకారంగా కమిటీ వారు కూడా నిలిచారు. అందును బట్టి ఒకసారి గట్టిగా చెప్పగలుగుతాం. ఎవరికి స్తోత్రగాక. అయితే ఈనాటి వాక్య సందేశం ఏంటంటే ఆత్మీయ
మరణం, క్రీస్తులో బ్రతుకుట. ఈ రెండు మాటల మీద మనము కొద్ది నిమిషాలు మరి చర్చించుకుందాం. నేను బోధించడం లేదు కానీ చర్చ చేసుకుందాం. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు చదవబడిన లేఖనంలో మనం ఒక మాటని జ్ఞాపకం చేసుకుంటే 2వ వచనంలో, మీరు వాటిని చేయు వాయుమండల సంబంధమైన అధిపతిని, ఈ అధిపతి అనే మాట గుర్తుపెట్టుకోండి. అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని, అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. హల్లెలూయా. చూడండి ప్రజలారా, చాలా మంది ఈ వాయుమండల అధిపతి ఎవరు గుర్తుపెట్టుకోవాలని చెప్పారు కదా. ఈ వాయుమండల అధిపతి ఎవరు చెప్పాలి అయ్యా, బాగా ఆలోచించి చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాబడిన మాటలు మనం బాగా అర్థం చేసుకోండి. మీరు వాటి చేయు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి. అర్థమవుతుందా? ఎవరిని ప్రేరేపించడానికి? ఎవరిని ప్రేరేపిస్తున్నాడు? అవిధేయులైన వారిని. ఎవరు ప్రేరేపించారు? వాయుమండల అధిపతి. అయితే ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే, అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. ఎవరు నడుచుకున్నారంట? మునుపు నడుచుకున్నవారు ఎవరు? ఎవరు మునుపు నడుచుకున్నవారు? లోకానుసారమైన జీవితాన్ని జీవించేవారు. మరి మీకు బాగా అర్థమయ్యేదిగా చెప్పాలంటే, ఒకే మాటలు చెప్పాలంటే, ఆదాము అవలు. ఒక మాటలో మీకు చెప్పాలంటే ఆదాము అవలు. ఎందుకు ఈ మాటలు మీకు గుర్తు చేస్తున్నాను అంటే, దేవుడు ఒక ఆజ్ఞ వేశాడు. ఈ చెట్ల ఫలములో నుండి ఏదైనా తినండి, కానీ మధ్యలో ఉన్న చెట్టు ఫలములు మాత్రము తినకూడదు అని ఆజ్ఞ వేశాడు. ఆజ్ఞ జారీ చేశాడు ప్రభు. ఈ సృష్టికర్త అయిన దేవుడు ఆజ్ఞకు లోపడ్డారా? చెప్పాలి. నేను అడుగుతూ ఉంటాను, మీరు చెప్తూ ఉండాలి. నాకు నేనేం చెప్పాను? మీతో చర్చ అని చెప్పాను. నేను బోధించడానికి రాలేదు, చర్చించుకోవడానికి వచ్చానని చెప్పాను. అవునా? అంటే చర్చ జరుగుతున్నప్పుడు ఎట్టుండాలి? ఎదుటి వారు కూడా చెప్తూ ఉండాలి. ఇదే దీన్ని ఏమంటారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే పిల్లరా, ఆదాము అవలు ఆత్మ సంబంధమైన వాటి నుండి వేరుపడడానికి కారణం ఎవరు అంటే వారే. అందుకే వారు ఆజ్ఞను అతిక్రమించారు. దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు, ఆదాము అవలు ఆజ్ఞను అతిక్రమించారు. అతిక్రమించడం వల్ల దానివల్ల ఏం జరిగింది? నష్టం ఎవరిది? చెప్పాలి. నష్టం ఎవరిది? ఎవరికి? దేవుడికి అయితే నష్టం జరగలేదు, కానీ జరిగింది ఎవరికి? ఎందుకు నష్టం జరిగింది వరకు? ఆజ్ఞ అతిక్రమించడం వల్ల. ఏది నష్టం జరిగింది అక్కడ వారికి జరిగిన నష్టం ఏంటి అని అంటే, ఇప్పుడు ఏదేను తోటలో 2 వృక్ష ఫలాలు ఉన్నాయి. మిగతా వృక్ష ఫలాలు కాదని 2 వృక్ష ఫలాలు ఉన్నాయి అక్కడ. ఒకటి దేవుడు మర్మంగా ఉంచాడు ఆదాముకు అవకు. రెండవది మాత్రమే వారికి సూచించాడు, రెండవది మాత్రమే తెలియపరిచాడు. అది ఆజ్ఞ జారీ చేశాడు దేవుడు. వారికి ఆజ్ఞ జారీ చేసిన తర్వాత, తెలియపరిచిన తర్వాత అయితే మోసపోయారు. మోసపుచ్చిన వాడు ఎవరు అంటే ఈ లోకాధికారి అయిన అధిపతి. హల్లెలూయా. ఈ లోకాధికారి అయిన అధిపతి. ఈ లోకాధికారి ఇప్పుడు ఎవరు? ఈ ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఆ రోజున ఆదాములకు దేవుడు సమస్తం పైన అధికారం ఇచ్చినప్పటికీ ఆదామును అవను తన అధికారముల కిందకి లోపరుచుకున్నాడు. అపవాది అయిన కుయుక్తి కలిగి ఆ ఆది సర్పము ఏం చేశాడు? తన తెలివితేటలతో వారిని లోపరుచుకున్నాడు. ఏ రీతిగా లోపరుచుకున్నాడంటే 3వ అధ్యాయంలో మనం చూస్తాం.
చూస్తే 3వ అధ్యాయంలో మనం ఒక మాటను చూస్తే కదా, ఆదికాండము 3వ అధ్యాయంలో ఒక మాట ఏమనుందంటే, ఈ తోట మధ్యలో ఉన్న ఆ చెట్ల ఫలములు మాత్రము మీరు తినకండి అని చెప్పి ఒక మాట తెలియజేస్తాను. నేను చూపిస్తాను ఆ మాట. రెండవ అధ్యాయం 17వ వచనం చదవమ్మా. 2వ అధ్యాయం 17వ వచనం. 3వ అధ్యాయం అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. హల్లెలూయా. ఆజ్ఞ జారీ చేశాడా లేదా దేవుడు? ఏమని చేశాడు? మంచి చెడ్డల వృక్ష ఫలములు నీవు తినకూడదు. అది ఏ చెట్టు అంట? ఏ చెట్టు? మంచి చెడ్డ. మంచి చెడ్డల ఫలములు తింటే మంచిదే కదండి, తెలివినిచ్చేది కదా. కానీ అది అప్పుడు వారికి అవసరము లేదు. వారికి అది అప్పుడు అవసరము లేదు కాబట్టి దేవుడు ఆజ్ఞ వేశాడు. ఎందుకో తెలుసా? వారు ఆ సమయమున చిన్న పిల్లవాడి మనస్తత్వము కలిగిన వాడు. ఇంకొక విషయం, వారు దిగంబరత్వము కలిగిన వాడు. అయితే ఇక్కడ మోసపుచ్చబడిన వారు ఎవరు అంటే ఆదాము అవ్వలేదు. ఏ రీతిగా మోసపుచ్చాడు? దేవుడు ఆజ్ఞ వేసినా ఏ రీతిగా మోసపుచ్చబడేవాడు అంటే, మీరు చావరు. ఆయన అబద్ధం చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మీరు దేవతల వలె కనబడతారు అని చెప్పి అబద్ధం చెప్పాడని చెప్పి వీడు అబద్ధం చెప్పి వారితో మోసపుచ్చి ఆ చెట్టు ఫలములు తినేలా చేస్తాడు. ఇప్పుడు ఏం జరిగింది? చిన్న పిల్లవాడు ఎవరండి? మనసు ఏమీ తెలియదు, మనసులో ఏమీ తెలియదు, చిన్న పిల్లవాడు ఆదాము. అయినప్పటికీ శరీరము మాత్రము భారీగా ఉంది, కానీ ఆ మనసు మాత్రము ఆ స్థితిలోనికి రాలేదు. అయితే ఇదేం చేశాడు? మోసపుచ్చి ఆ పండు ఫలం, ఆ చెట్ల ఫలములు తినేలా అవ్వ ద్వారా ఆ పని చేశాడు. మీరు చావరు, దేవతల వల్ల మీరు కనబడతారు. ఆయనకు తెలుసు ఆ విషయము. అందుకని మీ చేత ఆ పండ్లు తినకూడదని చెప్పాడు. తినండి, ఏం కాదు అని చెప్పాడు. ప్రభు ఏం చెప్పాడు? తిను దినమున నిశ్చయముగా చస్తాను. సచ్చారండి. మరి ప్రభు ఏంటి? దేవుడు ఏంటి అలా చెప్పాడు? ఏ రీతిగా చచ్చారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ రీతిగా చచ్చారు వారు? ఆత్మీయంగా చనిపోయారు. అందుకే అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తు ఆయన మనల్ని క్రీస్తులో బ్రతికించాడు. దేవుడు ఆల్రెడీ చెప్పాడు, వారు అతిక్రమించారు, పాపం చేశారు, దానికి పరిహారము పొందారు. ఏ పరిహారం వారు పొందుతున్నారు అంటే దేవుడి నుండి దూరం అయిపోయేది. అంతవరకు దేవునికి దగ్గరగానే ఉన్నారు, అంతవరకు దేవుడు వారితోనే మాట్లాడుతూ ఉన్నాడు. అయినా వారు అతి ధన్యతను వారు కోల్పోయారు. అందుకే వారు పొందుతున్నది భౌతికమైన మరణం కాదక్కడ, దేవుడి నుండి సత్సంబంధమైన ఆత్మీయ మరణమును కోల్పోయారు, మరణమును పొందారు. హల్లెలూయా. వారు ఆత్మీయంగా మరణము పొందారు, కానీ భౌతికంగా శరీరంగా వారు బ్రతికే ఉన్నారు. అంటే పాపము చేసినందువల్ల పాపానికి జీతము మరణము, అనగా ఆత్మీయ మరణము పొందారు. వారు ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపమని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలు ఒకసారి చదవండి. పాపము చేసే ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఎవరు ప్రత్యక్షం
ప్రత్యక్షమయ్యారట. పాపమును తీసివేయడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. ప్రభు అయిన యేసు క్రీస్తునందు పాపము లేదు. ఒక చోట ప్రభు అన్నాడు, నాలో పాపం ఉందని ఎవడైనా స్థాపించగలడా అని ఒక ఛాలెంజ్ విసిరాడు. శాస్త్రులకు, పరిచయులకు, సద్కయులకు, మరి అందరికీ ఆయన ఒక ఛాలెంజ్ విసిరితే ఆ ఛాలెంజ్ స్వీకరించారా? ఆయన ఆ ఛాలెంజ్కి ఆయన అడిగిన ఆ ప్రశ్నకు సమాధానం వారు ఇచ్చారా? ఎవరు ఏమీ ఇవ్వలేదు. ఎందుకంటే ఆయనలో పాపం అనేది లేదు. ఆయన పరిశుద్ధుడు. మనలను పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా ఆయన ఎదుట నిలబెట్టవలనని తన పవిత్రమైన రక్తమును కాచి సంధి చేసి దేవుని ఎదుట మనం నిలబెట్టుకున్నాం. హల్లెలూయా. మునుపు మనం ఏమై ఉన్నామంటే ఆదాము అవ్వలు చేసిన పాపము వలన, అతిక్రమం వలన పాపము చేసిన వారమై వారు చేసిన పాపమును బట్టి మనము దేవునికి దూరస్థులమై ఉన్నాం. అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఆత్మీయ మరణము పొందిన వారందరినీ ఆయనలో బ్రతికించుకున్నాడు. అపరాధముల చేత చచ్చిన వారందరినీ, ఆయన యందు విశ్వసించిన వారందరినీ క్రీస్తు యేసులోనికి బ్రతికించాడు. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుళ్ళ, ఆత్మీయ స్థితిలో ఉన్న ఆదాము అవ్వలకు ఆజ్ఞ జారీ చేసినప్పటికీ, ఆజ్ఞ వేసినప్పటికీ వారు ఆ ఆజ్ఞను మీరారు, అతిక్రమించారు. అది మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములు తిన్నారు. వారు ఆ వెంటనే వారికి ఆ జ్ఞాన నేత్రములు తెరవబడ్డాయి. వారు వెంటనే చూసుకున్నారు, దిగంబరం అని అనుకున్నారు. అయితే ఇంకొక ఫలములు చెప్తానని కదా, వృక్ష ఫలము. అదేంటండి? అది ఎప్పుడు నిరంతరము జీవించే ఆ వృక్ష ఫలములు తింటే నిరంతరం. అందుకే వారు ఆ ఫలములు తినకూడదని వెంటనే ఏదేను తోటలో నుండి వారిని వెళ్ళగొట్టి ఖడ్గజ్వాలములను ఆ తోటకు ఇరువైపున కాపలు వచ్చాడు. ఎందుకో తెలుసా? మన వంటి స్వభావం కలిగిన వాడవుతాడని, మన వంటి తెలివిగల వాడవుతాడని, ఈ చెట్టు ఫలములు తింటే మరణములు రుచి చూడని వాడిగా ఉంటాడని ఆ తోటలో నుంచి వెళ్ళగొట్టినట్టుగా మనం చూస్తున్నాం. దానికి పరిహారం ఏంటంటే, పాపము చేసినందువలన ఆత్మీయమైన వారు ఆత్మీయంగా మరణించారు. భౌతికంగా వారు బ్రతికి ఉన్నారు. అందుకే పిల్లలా, ఆజ్ఞను అతిక్రమించుట మరి అది పాపము కనుక వారు ఆత్మీయ మరణము పొందినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంచుదురు. చాలా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక రాయబడిన మాట ఏంటంటే, ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమించడం వల్ల వారు ఏమైపోయారు? ఆత్మీయంగా మరణించారు. అయితే మనము బ్రతకాలి అంటే శరీరానుసారమైన వాటి మీద మనసు ఉంచకూడదు. మరి దేనిపైన మనసు ఉంచాలి? మనము దేనిపైన మనసు ఉంచాలి? ఆత్మానుసారమైన జీవితములోనికి వచ్చి ఆత్మ సంబంధమైన వాటి మీద మన మనసు ఉంచాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక అనుకుంటా 3వ అధ్యాయం అనుకుంటాను. అక్కడ క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి అని ఆయన కొలస్సీయులకు కానీ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక అనుకుంటారట. మధ్యలో 3వ అధ్యాయంలో ఆ మొదటి 2-3 వచనాలు అమ్మ చెప్పండి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. ఎవరితో ఉన్నదండి జీవము? జీవం ఎవరితో ఉన్నది? క్రీస్తుతో ఉన్నది. క్రీస్తుతో పాటు దేవుని యొక్క మన జీవము దాచిపెట్టబడి ఉన్నది. అంటే ఇప్పుడు మనము ఆత్మీయంగా మరణం పొందిన మనము ఇప్పుడు క్రీస్తు యేసులో బ్రతకాలంటే ఏం చేయాలి? ప్రభువును అంగీకరించాలి, ప్రభునందు విశ్వాసం ఉంచాలి, ప్రభు అయిన యేసు క్రీస్తే నా సొంత రక్షకుడని అంగీకరించాలి. ఎంతమంది అంగీకరించారు? ఇక్కడ ఉన్నవారు ఎంతమంది అంగీకరించారు?
చేయగలరు, పర్లేదు, ఏమనుకోను, నేనేమనుకోను, పేర్లు కూడా ఏమి నేను గుర్తుపెట్టుకోలేను. ఏమండి, ఇంటివరకైనా నా చేతి ఇంతవరకు ఉంది. అంటే అంగీకరించాను అనే మాట ఎంతమంది క్రిస్టియన్స్లో బాప్తిస్మము పొందారు అనేది అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది బాప్తిస్మాలు తీసుకున్నారు? చాలా సంతోషం. ఇప్పుడు మీరు తీసుకోండి, బాప్తిసం తీసుకున్న వారు ఎంతమంది ఉన్నారు? బాప్తిసం తీసుకున్నారు ఇంకా కదమ్మా, ఇంకా ఎత్తండి, పైకి ఎత్తండి, ఏ ధైర్యంగా ఎత్తేసండి, ఏమి లేదు. ఎందుకంటే సిగ్గుపడని వారుగా మనం ఆయన ఎదుట ఉండాలి. హల్లెలూయా. ఎందుకు మిమ్మల్ని ఈ రీతిగా చేతి చూపించబడుతుందంటే ప్రభు రాకడ సమీపించింది. ఆయనలో ఏముంది? ఏముందంటే ఆయనలో ప్రభు అయిన యేసుక్రీస్తులో ఏముంది? జీవం ఉంది. ఆ జీవం ఏమై ఉంది? మనుషులకు వెలుగైంది. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్న జీవము వెలుగు. హల్లెలూయా. అంటే బ్రతికించుట. నువ్వు ఆత్మీయంగా మరణించిన నిన్ను ఆయన ఆలో బ్రతికించడానికి ఆ వెలుగులో నడిపించబోతున్నాడు. హల్లెలూయా. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, శరీరానుసారమైన మనసు అక్కర్లేదు, ఆత్మానుసారమైన మనసును మనము కలిగి ఉండాలి. ఆత్మానుసారమైన జీవమును మనం పొందుకోవాలి. భూ సంబంధమైన వాటి మీద ఎంతకాలం మనసు అంటే చాలా మంది ఎక్కువ శాతం దేవుని పిల్లల్లో కానీ లోకంలో ఉన్న మనుషులు కానీ ప్రతి ఒక్కరూ భూ సంబంధమైన వాటిని మనసును పెట్టుకుంటారు, దానినే వెతుకుతారు, దానిపైనే మనసు నుంచి ఆరాటపడతారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తారు తెలుసా? సమస్తమైన కీడులకు మూలమని. హల్లెలూయా. అర్థమవుతుందా? నేను ముందు మాట మీరు చెప్తారని సగం నుంచి నేను చెప్పాను. ధనాపేక్ష, అర్థమైందా? ధనాపేక్ష దేనికి మూలము? సమస్తమైన కీడులకు మూలం. హల్లెలూయా. అదే మనిషిని ఆత్మీయ మరణములోనికి తీసుకెళ్తుంది. నీవు క్రీస్తు యేసుతో జీవించాలి అంటే, ఆయనలో ఉన్న జీవనం పొందుకోవాలంటే ఆయన నువ్వు అంగీకరించాలి. ఈ లోకములో ఆత్మీయంగా చచ్చిన వారి వలె ఉన్నావు, మృతులలో బ్రతుకుతూ ఉన్నావు. బాప్తిసం తీసుకున్న వారు దాన్ని గుర్తించుకోవట్లేదు. మృతులలో అనగా చచ్చిన వారిలో బ్రతికిన వారిగా ఉండకూడదు. వారిలో నుండి వేరవ్వాలి, వారిలో నుండి క్రీస్తు యేసులోనికి రావాలి, వారిలో నుండి క్రీస్తు యేసుని అంగీకరించి యేసు ప్రభుల వారిని నా సొంత రక్షకుడని ఆయనతో నీవు నడవాలి. జీవము వెలుగు కలిగి జీవించాలి. హల్లెలూయా. నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి ఉండునంటాడు ప్రభు యేసుక్రీస్తు. తన సిలువను ఎత్తుకొని నడవాలి. ఈ దినాల్లో ఎలా ఉన్నారంటే తన సిలువను ఎత్తుకొని కానీ ఆయన సిలువ వేయబడిన సిలువను ఎత్తుకొని మోస్తూ ఉంటారు. అది కాదు అర్థం. మన సిలువను మనం ఎత్తుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో మనం ఆత్మీయంగా చచ్చిన వారమై ఉన్నాం. నువ్వు బ్రతికించాలి అంటే నీ సిలువని ఎత్తుకొని క్రీస్తు యేసుని వెంబడించాలి. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు యేసుని వెంబడించగలుగుతావో బ్రతుకుతావు. ఎవరిలో? క్రీస్తు యేసులో నువ్వు బ్రతుకుతావు. నీ జీవము దేవుని యొక్క దాచబడింది కనుక దాన్ని పొందుకోగలుగుతావు. హల్లెలూయా. అందుకే శరీరానుసారమైన మనసు వద్దు. ఆజ్ఞ అతిక్రమించారు మన పితరులు. ఆదాము హవ్వలు ఆజ్ఞను అతిక్రమించారు, వారు పాపంలో పడిపోయారు, వారి ద్వారా మరణము అందరికీ సంభవించింది. అయితే మొదటి ఆదాము పాపము చేసినందువల్ల అతను ఆత్మీయంగా మరణించాడు. ప్రభు యేసుక్రీస్తును వారు కడపటి ఆదాముగా వచ్చాడు, మనందరినీ ఆయనతో బ్రతికిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డ, ఈ లోకంలో ఏ మనిషిని ఆశ్రయించినా నీకు రక్షణ దొరకదు. అప్పటికి మాత్రమే నీకు మరి సంరక్షణ ఉండవచ్చు, కానీ శాశ్వతమైన రక్షణ యేసుక్రీస్తులో ఉన్నది. అందుకే క్రీస్తును అంగీకరించాలి అంటే శరీరానుసారమైన వాటి మీద మనసు ఉంచుకోకూడదు, ఆత్మానుసారంగా మనము నడవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, శరీరంలో ఆత్మకి ఏమై ఉన్నట వ్యతిరేకంగా ఉన్నట. హల్లెలూయా. చదవండి అలా మాట.
శరీరము ఆత్మకును, ఆత్మ శరీరములకు విరోధముగా ఆశ కలిగి ఉన్నాయి. ఒకదానికొకటి ఎలా ఉన్నాయంటే ఒకదానికొకటి వ్యతిరేకత. నీలోనే వ్యతిరేకత ఉంది, బయట లేదని. నీలోనే వ్యతిరేకత. దేవుడు నీలో ఉంచిన ఆత్మకు, ఈ దేవుడు చేసిన ఆ శరీరానికి, ఆ రెండింటికే వ్యతిరేకత. ఎవరు కాదు నీకు వ్యతిరేకులు? నీ శరీరమే నీ శత్రువు. హల్లెలూయా. నీ శరీరమే నీ శత్రువు. నీ ఆత్మను అణిచివేస్తూ ఉంది. మొదటి దశలోని రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఆత్మను ఆత్మకుడి. ఏం చెబుతుందంటే ఆత్మను ఆత్మకుడు. ఆత్మ అంటే ఏంటి? ఆత్మ ఏమైపోతుందండి? ఇప్పుడు ఈ లైట్లను ఆర్పేస్తే ఏమైపోతుంది? పరిస్థితి ఏమైపోతుంది? చీకటి అయిపోతుంది. నీ బ్రతుకు కూడా ముగిసిపోతుంది అందరితో. ఇంకా అందుకే దీపం ఉండగానే పెద్దలో మాట్లాడుతుంది, ఏం చేయాలంట? ఇల్లు చక్క పెట్టేసుకోవాలి. చేతులు కాకుంటే అసలు ఇవన్నీ బాగా శాస్త్రాలు అంటారు. కానీ దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని మాత్రము వీటిని కాదు మనం గ్రహించాలి, దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించాలి. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన రిక్తుడిగా వచ్చాడు ఈ లోకంలో. అనగా ఏమీ లేని వాడిగా వచ్చాడు. కానీ మనుషులు ఏమైనా తీసుకొని వచ్చారా? పోయేటప్పుడు ఏమైనా తీసుకొని పోతారా? కానీ మనిషి అంట ఆరాటం, శరీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టి ఆరాటపడుతూ ఉంటాడు. అందుకే ఆత్మానుసారమైన మనసు మరణము, శరీరానుసారమైన మనసు జీవం. అందుకే ఆ శరీరానుసారమైన మనసు కలిగి ఉండాలి, ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటే ఆత్మీయంగా మరణిస్తాము. మూడవ విషయం, మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, సుఖభోగముల యందు ప్రవర్తించుట ఆత్మీయ మరణము. చదవన మాటలు ఏమంటే బాగా మాట, ఆ మాట కొంచెం గట్టిగా చదువుతాలి. బ్రతుకుచుండిన చచ్చినది. అర్థమవుతుందా? అంటే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, 3వ అధ్యాయం 1వ వచనంలో ఆ చివరి లైన్ అనుకుంటా, జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ చచ్చిన వాడివే. చాలా మంది బ్రతుకుతున్నారు, ఇప్పుడు బ్రతుకుతున్నారు కానీ మనుషుల వలె ఉన్నారు కానీ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టి వారు బ్రతుకుతున్నట్టుగానే ఉన్నారు, కానీ చచ్చిన వారితో కలిసి జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అందుకే దేవుని పిల్లలు వారితో కలవకూడదు. ఎవరు కలవకూడదు? దేవుని పిల్లలు. గట్టిగా చెప్తారా? దేవుని పిల్లలు వారితో కలవకూడదు. ఎవరితో చెప్పాలి? సుఖభోగముల యందు వారు ప్రవర్తిస్తూ బ్రతుకుతున్నట్టు ఉంటారు చూడండి. చచ్చిన వారితో దేవుని పిల్లలు కలవకూడదు. అంటే మృతులలో వారు దేవుని పిల్లలు కలిసి జీవించకూడదు. ఏమవుతుంది? మంచి నడవడిక ఏమవుతుందండి? దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరిపివేస్తుంది. అవునా కదా? మనం మంచి నడవడికను చెరిపివేయకుండా ఉండాలి అంటే మనము మృతులలో చచ్చిన వారితో మనం జీవించకూడదు. హల్లెలూయా. అందుకే క్రీస్తునందు ప్రియమైన సుఖభోగముల యందు ప్రవర్తిస్తే మనం చచ్చిన వారితో సమానం. ధనాపేక్ష కలిగి జీవిస్తే అది సమస్తమైన కీడులకు మూలము. ఒక రోజు నిన్ను మరణములకు తీసుకుని వెళుతూ ఉంది. హల్లెలూయా. కాబట్టి సుఖభోగముల యందు అంటే నేను లోకములో పుట్టినందుకు సుఖపడ్డానికి కదా, ఏమి తిద్దుమా, ఏమి కాదుమా, ఏమి ధరించుకుందుమా అని బైబిలే చెప్తుంది కదయ్యా. మరి దాని ప్రకారంగా జీవించకూడదా? ఆ ముందు వెనక ఉన్న మాటలు చదవాలి కదయ్యా. అవునా కదా? ఆ ముందు ఏంటి, ఆ వెనక ఏంటి ఉంది అనేది ఆ ఒక్క మాటను పట్టుకోకూడదు. తాగుబోతున్నాడు అనుకో, యేసుక్రీస్తు చెప్పాడుగా, బైబిలే చెప్తుంది కదా,
ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని అంటే ఆ 3 మాటలు పట్టుకున్నాడు. కానీ తలాతోక వదిలేశాడు. తలాతోక వదిలేస్తే ఏం లాభం అండి? ఈ మొండాన్ని పట్టుకుంటే ఏమొస్తుంది? తల ఉండాలి, కాలు ఉండాలి, నడవడానికి కాలు ఉండాలి, మాట్లాడడానికి, చూడడానికి, గ్రహించడానికి, ఆలోచించడానికి, అన్నిటిని వివేచించడానికి ఇక్కడ నుంచే మరి. ఎందుకంటే మన శరీరమునకు శిరస్సు ఇదే, సంఘమునకు శిరస్సు క్రీస్తే. కాబట్టి క్రీస్తుని నువ్వు వదిలేసావా, క్రీస్తుని విడిచిపెట్టావా, ఈ లోకములో మృతుల సంఖ్యలో ఉంటావు. అందుకే సుఖభోగముల యందు ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తోంది. కాబట్టి దేవుని సంగమా, దేవుని వాక్యం చివరి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, రాబడిన మాట యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. క్రియలు లేని విశ్వాసము కూడా ఆత్మీయ మరణమే. హల్లెలూయా. చదవాలి అమ్మ, ఒక్కరు చదవండి. ప్రాణము లేని శరీరం ఎలాగైతే చచ్చినదో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా వృథము. క్రియలు లేని విశ్వాసం. చాలా మంది విశ్వాసం ఉంచుతారు, క్రియ చేయరు, పని చేయరు. ఆ పని ఏంటి? ప్రార్థన చేయ, వాక్యం చదవ, దేవుని సన్నిధికి రాదు. కానీ నాకు విశ్వాసం ఉంది, ఏదో ఏంటంటే అడవి నుంచి వచ్చిన మేక నమ్మినట్టుగా ఒక చోట నిలబడి కొత్త క్రియలో ఉండాలి. నీ శరీరము దేవుని ఎదుట వచ్చబడాలి. ప్రతి మోకాలు యేసు నామములో ఉండాలి. అదే క్రియ. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అదే క్రియ. నీవు విశ్వాసంగా ఉండడమే కాక క్రియ కూడా చేయాలి. లేకపోతే విశ్వాసం ఉంటే అది సచ్చినదే సమానం. అందుకే ఈ 40 రోజులు మనం ఎన్నో వాక్యాలు విన్నాం, ఎన్నో లేఖనాలు ధ్యానం చేశాం. గుర్తున్నాయా? గుర్తు పెట్టుకోవాలి. ఎందుకు? కమిటీ వారి ప్రయాస, సంఘ కాపరి ప్రయాస వ్యర్థము కాకూడదు. మీకోసమే పుష్టికరమైన ఆహారాన్ని, బిర్యానీ కంటే అమూల్యమైన ఆహారాన్ని మీకు ఉంచుతున్నారు. మీ ఆత్మకు, శరీరానికి కాదు కానీ ఆత్మకు పుష్టినిస్తూ దేవుని వాక్యం. అందుకే చెప్పండి, క్రియలు లేని విశ్వాసము ఆత్మీయ మరణము. అందుకే ప్రియమైన నేను మీ ముందు 4 విషయాలు వచ్చాను. ఒకటి, ఆజ్ఞ అతిక్రమమే పాపం, అంటే ఆత్మీయ మరణం. రెండవ, శరీరానుసారమైన మనసు కూడా ఆత్మీయ మరణమే. అదే సుఖభోగముల యందు ప్రవర్తించడం కూడా అది ఆత్మీయ మరణమే. అదే క్రియలు లేని విశ్వాసము కూడా సచ్చినదే, కాబట్టి అది ఆత్మీయ మరణం. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఆత్మీయంగా మరణించకుండా క్రీస్తు యేసుతో బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎలా ఉండాలి అంటే చివరికి ఒక మాట చదివి ముగిస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15, 21, 22 వచనాలు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15, 21, 22 వచనాలు. మనిషిని ద్వారా మరణము వచ్చెను గనక మనిషిని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదాము అందరు ఎలాగూ మృతి పొందుచు ఉన్నారో అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికించబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మనుషుల ద్వారా మరణం వచ్చింది. అదే మనుషుడు కడపటి ఆదాముగా వచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారా మృతులకు పునరుద్ధానము కలిగింది. అంటే మరలా తిరిగి క్రీస్తు యేసులో నూతనముగా బ్రతుకుతున్నాడు. అంటే క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా చేయబడుతూ ఉన్నాను. కాబట్టి ప్రేమిస్తున్నారు, ఎవరైనా ఇంకా క్రీస్తుని అంగీకరించని వారు ఎవరైనా ఉంటే అంగీకరించండి. ఆత్మీయ మరణం నుండి విడుదల పొందుకోండి. ఆత్మానుసారమైన జీవితంలోనికి రండి. దేవుడు మిమ్మల్ని ఆయనలో ఉన్న జీవములో బ్రతికిస్తాడు, నిత్యత్వములోనికి నిలుపుతాడు. అతి కృపను దేవుడు నీకు, నాకు, మనందరికీ లోక సంబంధాలకు ముఖ్యముగా దేవుడు కలగజేసి మహిమ పొందుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామని ఆలోచన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, శుభగల దేవ,
సర్వాధికారి. ఇంతవరకు మీరు మాట్లాడారు, నేను కాదు నైనా, నేను ఒక పాత్రను మాత్రమే, నైనా ఒక శబ్ద తరంగానే మాత్రమే, నీ పనిముట్టుగా నీ సాధనముగా నన్ను వాడుతున్నారు. నీ కృపతో నింపండి. నేను చెప్పబడిన సందేశమును మీరు నేను బిడ్డలు విన్నారు. మరి వారు ఏ రీతిగా ఉండాలో ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో, ఇదే కాల ఆరాధనలో పాలుభాగస్తులై ఉంటూ ఉన్న ఈ 35వ రోజున నేను మరి సిద్ధపరిచిన ఈ సందేశము సంగములను బోధించినందుకు నీకు వందనాలు తండ్రి. నీ కృపచాట్ల మరుగు చేయండి నైనా, నీరు కట్టి ఫలింపచేసి హృదయములను నీ వైపు తిరిగేలా చేయండి. నీ నామానికి మహిమ చెల్లిస్తూ అంగీకరించిన వారిని స్థిరపరచండి, అంగీకరించని వారిని నీ వైపు నడిపించుకొని ఆయన సత్యవాక్యుని అని నడుచుకునే కృప దయచేయమని ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ ఆయన మరి స్థానికంగా ఈ సంఘం ఇంకా పనులు ఏదైనా కుదవగా ఉంటే ఆయన ఇంకా అనేక విషయాలను తోడుగా ఉండి సఫలము చేసి పని పూర్తి చేసి నీ ప్రతిష్టత కొరకై ఈ మందిరమును స్థిరపరిచి బలపరిచి అందరినీ నీ నామ కొరకై వాడుకోనమని యేసు నామం పేరిట ప్రార్థించి నీ నామానికి మహిమ చెల్లించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. మరొక వారు దైవజనులకు కూడా వందనాలు. కమిటీ వారికి కూడా వందనాలు. థ్యాంక్ యూ సార్. చాలా చక్కటి సందేశం, ఆత్మీయ సందేశం అందించిన పాస్టర్ యువరాజ్ సార్కు సంఘం తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్న రత్నమ్మ వైపాప మహిమాక ప్రార్థన చేసి అక్కడ వచ్చి రత్నమ్మక్క ప్రార్థన చేస్తున్నాం. లైవ్లోనే పెట్టేసి ప్రకటనలు సెక్రటరీ భూషణ సార్ వచ్చి ప్రకటనలు తెలియజేస్తారు. సంగమం మీ అందరికీ క్రీస్తునామమున ప్రాతకాలపు వందనాలు. ఈరోజు వాక్యము రేవరెండ్ యువరాజు పాస్టర్ సార్ గారు ఆత్మీయ మరణము క్రీస్తులో బ్రతుకుట, ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఆదాము అవ్వలు ఆత్మీయంలో చనిపోయి ఆయన పరిశుద్ధుడు, ఆయన రక్తంలో మనం కడగబడాలి, ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలి. కడపడి ఆదాము యేసుక్రీస్తే, శరీరమే మన శత్రువు, సుఖభోగాలను వదిలివేయాలి, దేవుని పిల్లలు వారితో కలవకూడదు, క్రియలు లేని జీవితం మృతం, క్రీస్తునందు అందరూ బ్రతకాలి అనేటువంటి సత్యాన్ని, చక్కని సందేశము, శ్రేష్టమైన వాక్యం చెప్పినటువంటి రెవరెండ్ యువరాజు పాస్టర్ సార్ గారికి సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు ప్రారంభ ప్రార్థన సుగుణమ్మ అయ్యన్న, వాక్య పఠనము రాణి లవన్న, సందేశము యువరాజ్ మాస్టర్ సార్ గారు, ముగింపు ప్రార్థన రత్నమ్మ వైమాక. రేపు జరిగే కార్యక్రమం ప్రారంభ ప్రార్థన దానమ్మ ధనరాజు, వాక్య పఠనము బ్లెస్సి వందనమయ్య, సందేశము ఎస్ రవికుమార్ సద్వాల పాస్టర్ సార్ గారు, ముగింపు ప్రార్థన పి గోవిందు నాగన్న మాజీ సంఘ ఖజాందారులు. సంఘ కాపరి ఆశీర్వాదం ద్వారా రేపు జరిగే కార్యక్రమం ఉంటుంది. ఈరోజు మరి రాత్రికి భాగ్యమ్మ నాగరత్న మాజీ సంఘ పెద్ద ఆ లైన్లో మరి వీటి కూడిగా ఉంటుంది కాబట్టి అందరూ సకాలంలో హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ప్రార్థన శివంతో కార్యక్రమాన్ని ముగించుకున్నాం.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడిన భూమిపై నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి. మా అపరాధాలను క్షమించిన ప్రకారం మనం శోధనలో తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరమున్నావు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్న శాసన సన్నిధి ఈ ప్రాతకాల ఆరాధనలో పాల్గొన్న మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి వాక్య సందేశం ఇచ్చిన పాస్టర్ మన కుటుంబానికి, మన పరిచర్యకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.